హలో అండి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే కొంచెం బిజీ అయితే అయిపోయాననమాట. కొంచెం బ్లౌజులు ఉన్నాయి. క్రిస్మస్‌కి అనేసి కొంచెం అర్జెంట్‌గా ఇచ్చారు. ఇంక అవే కుట్టుకుంటూ కూర్చున్నాను. మార్నింగ్ అయితే ఒకటి కాటన్ బ్లౌజ్ అయితే కుట్టాను ఇది. దీనికి పైపింగ్‌లా ఇలా వేశాను గోటు సన్నగా. ఇక ఎమ్మింగ్ అయితే చేసే పని ఏం లేదు. కాకపోతే చేతులు మాత్రం ఎమ్మింగ్ చేసేయాలి. ఇక ఉక్సులు కాజాలు కూడా వేయలేదు ఇంకా. ఇదిగోండి ఉక్సులు కాజాలు వేయలేదు ఇంకా. ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి. సో ఈ బ్లౌజ్ కుట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇవ్వండి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ పిల్లలు వస్తారు, ఇప్పుడు పిల్లలను కాస్త స్నాక్స్ అవి పెట్టేసి మళ్ళీ ట్యూషన్కి పంపించేస్తే నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సో ఆల్రెడీ కట్ చేశాను హ్యాండ్స్. సో ఇప్పుడు నెక్ ప్యాటర్న్ కట్ చేయాలి, అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయాలి. సో మార్నింగ్ నుంచి ఏం వీడియోస్ అయితే పెట్టలేదు కదా, సో అందుకోసం అనేసి షార్ట్ అయితే తీసాను. సో ఈ నెక్ ప్యాటర్న్ ఏంటంటే, నెక్ చూడండి అసలు ఎంత చిన్నగా వచ్చిందో. చూస్తారు కదా నెక్ ఎంత చిన్నగా వచ్చిందో. సో ఇది ఎంత వచ్చినా కానీ మనం కరెక్ట్ మెజర్మెంట్కి ఇచ్చిన నెక్ ప్రకారం కొలత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది బ్యాక్ నెక్, ఇదిగోండి ఫ్రంట్ నెక్. సో ఇక్కడ కట్ చేసి పెట్టాను అన్నీ. ఇవి లైనింగ్స్ అనమాట. ఇదిగోండి దీనికి రౌండ్ ఉంది కదా, అందుకనేసి ఇది కూడా రౌండే పెట్టాను. ఇది మెజర్మెంట్ ఇది పెట్టేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత ఉందో. మనం ఇది కట్ చేస్తే మనకు ఇంతే వస్తుంది నెక్ కూడా. సో ఇదండి. సో రేపు మార్నింగ్ మళ్ళీ షార్ట్తో అయితే కలుద్దాం. ఎందుకంటే ఇవి కుట్టినవి రేపు మార్నింగ్ షార్ట్ పెడతాను. ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది షార్ట్స్ అనేసి ఇలా చేశాను అనమాట. సో వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి.